నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్. మొత్తం కూడా 2 రాష్ట్రాల ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు పులివెందుల వైపు చూస్తున్నారు. అసలు పులివెందుల్లో ఏం జరుగుతుందనడానికి ఈరోజు ఎక్కడ ఏ చిన్న పోరని అడిగినా కూడా చెప్తారు. అలాగే ఇంత ఘోరమా నిజంగా? ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైన లేదా? అంటే ఉట్టిగానే మాట్లాడతారా ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి? అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి నీతులని చెప్పుకోవాలనా? ప్రాక్టికాలిటీకి వస్తే ఏమీ పనికిరావా అసలు? అంటే ఇప్పుడు చూస్తుంటే మాత్రం జరుగుతున్న పులివెందుల్లో జెడ్పీటీసీ బై ఎలక్షన్కి జరుగుతున్న ఎన్నిక చూస్తే మాత్రం అట్లనే ఉంది. ఇంత ఇంత అవసరమా నిజంగా? అది టీడీపీకైనా కావచ్చు, వైసీపీకైనా కావచ్చు. సో ఇప్పుడు ఇద్దరు ఒకరిపైన ఒకరు అభాండాలు వేసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఆబ్వియస్లీగా ఎవరి వైపు ఉంటుంది ఎక్కువగా మొగ్గు? అంటే అధికారం గణమంతా కూడా చేతిలో ఉంటుంది కాబట్టి ఈరోజు టీడీపీ గురించే మాట్లాడుకుంటే, టీడీపీకి మాత్రము ఇప్పుడు ఇట్లా చేసి ఇంత అరాచకం చేసి ఒకవేళ ఈ గెలుపు గెలిచిర్రే అనుకుందాం, ఏం ఉపయోగం ఉంటుంది దీనివల్ల? రెండోది, లాభ నష్టాలు కూడా పక్కన పెడదాం. ఇంత అరాచకం చేసి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎక్కడి నుంచో ఇక్కడికి మంత్రి వచ్చి, లేకపోతే ఎక్కడి నుంచో స్థానికేతరులు వచ్చి, ఈ గెలుపును ఒకవేళ దొంగగా గెలిచినంత మాత్రాన ఈరోజు బీటెక్ రవికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఇదంతా ఎందుకులే, మనము పరీక్ష రాసినాం, కాపీ కొట్టి రాసినామా, ఎడిటోర్ని చూసి రాసినామా, లేకపోతే ఇన్విజిలేటర్ని కొట్టి రాసినామా, స్క్వాడ్ని కొట్టి రాసినామా, మొత్తానికి పాస్ అయినాం అంతేనా? కానీ ఒక మనస్సాక్షి అనేది అయితే ఉంటుంది ఎవరికైనా కూడా. ఇది ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన గుణపాఠం అని కూడా నేర్చుకోవాలనుకుంటా ఈరోజు పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీ సెలక్షన్ గురించి మాట్లాడితే. రెండోది, ఇక టీడీపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ముందు పోలింగ్ బూత్లను మార్చడం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోలింగ్ బూతులు మార్చడేంది? నాకు తెలిసైతే చరిత్రలో నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇక్కడే కదా ఓటమిని ఒప్పుకున్నట్టే కదా, భయంతోటే కదా. లేకపోతే ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో జరుగుతుంది, వాళ్ళ ఊర్లలో ఎక్కడైతే పోలింగ్ బూతులు ఉంటాయో అక్కడ ఓట్లు వేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఫస్ట్ థింగ్ పోలింగ్ బూతులు మార్చాల్సినంత అవసరం ఏంది? నిన్న బీటెక్ రవి మాట్లాడిన మాటలు చూస్తే కూడా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మీ అందరు ఆల్మోస్ట్ విన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. కాసేపు మాకు సంబంధం లేదంటాడు, అంత జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఏం 2 కిలోమీటర్లు నడిచిపోయి ఓట్లు వేస్తేందంటాడు. ఓవరాల్గా నిన్న మాట్లాడిన విధానం చూస్తే చేతులు ఎత్తేసినట్టు ఒకసారి అనిపిస్తుంది, లేదు ఎట్లయినా దీన్ని గెలిచాలే అనే విధంగా ఒకసారి అనిపిస్తుంది. ఇంత కొట్టుకొని తన్నుకొని వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి, వీళ్ళని హౌస్ అరెస్టులు చేసి, లేకపోతే దొంగ ఓటర్ని క్రియేట్ చేసి, లేకపోతే వేరే ప్రాంతం నుంచి రప్పించి ఏం బాగుంటారు అసలు? మీరు రానున్న తరాలకి, భావి తరాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే ఏదేమైనా సరే పులివెందుల అడ్డ వైఎస్ కుటుంబంకి సంబంధించి, అంటే కడప అంటేనే జనరల్గా వాళ్ళ పేరు ఎత్తుతారు. కడప అంటే వైఎస్ ఫ్యామిలీనా అంటుంటారు. ఏదో నేను ఇక్కడ ఏదో ఎవరికో ఫేవర్గా మాట్లాడాలో, లేకపోతే ఎవరికో మేలు చేయాలనేది కాదు. ఆబ్వియస్లీగా ప్రతిపక్షం వైపే వార్తలు చేస్తారు. అది గతంలో ఉన్న జర్నలిజంలో ఉండేది, ఇప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఏందో మీరు దాని గురించి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడు కాదనుకోండి. కానీ నేను జరుగుతున్న పరిణామాల గురించి చెప్తున్నా. ఇవాళ ఒకవేళ దొంగతనంగానే గెలిచారనుకుందాం, చిన్న చిన్న పోరలు ఇంత బెచ్చాట్లాడుకుంటోళ్ళు కూడా తొండి చేస్తే ఎదుటోడికి మంట పుడుతుంటుంది. రే నువ్వు తొండి చేసినావు గెలిచినావు, నిజంగా అయితే నేనే గెలిచేటోండిగా, నువ్వు గెలవకపోతుండివే అంటారు. ఇతరులను కూడా మండుతుంటుంది. అరే లోపల మనకు కూడా నిజాయితీగా గెలిస్తే ఎట్లుంటుంది అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. అరే ప్రజల్ని మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఈ ఓట్లేసి గెలిపించారు, మమ్మల్ని ఆశీర్వదించారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక చిన్న పోరగాళ్ళు గల్లీలు ఆడుకునే పోరగాళ్ళకే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి గింతటి ఒకవేళ ఇప్పుడు ఇంత ప్రెస్టేజియస్గా తీసుకొని మీరు తొండి చేసి ఒకవేళ గెలిచిరనుకో ఏముంటుంది ఆ సాటిస్ఫాక్షన్? మీ మనస్సాక్షి అయితే ఎప్పుడు వేధిస్తుంటుంది కదా, అరే నిజంగా మాత్రం ఇది వైసీపీ గెలవాల్సింది, కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము గెలిచినాము. ఇది నాట్ ఈవెన్ ద టీడీపీ. ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో చులకన భావన ఏర్పడుతుంది. ఈరోజు టీడీపీలకు లేదా? అరే ఇంత చేసి మేము లోకల్లా ముఖముఖాలు చూసుకుంటోళ్ళము, రేపు మళ్ళీ 4 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించుకుంటారు కదా. సరే ఇప్పుడు ఏదో ఒకటి చేస్తారు, పోలీసులను అడ్డు పెట్టుకుంటారేమో. పొద్దు నుంచి చూస్తుంటేనైతే నాకు నిజంగా విచిత్రంగా ఉంది. అరే గింత ఎంత ఉన్నాయి మొత్తం కలిపితే 10,600 ఓట్లు. దీని మీద కంపేర్ చేస్తే బెటర్ దెన్ ఇంకా ఒంటిమిట్ట అనిపించింది. ఒక 22,000 ఓట్లు ఉన్నాయి, కాస్త కంపారిటివ్లీ బెటర్గా ఉంది.
అంటే ఇంత నీచ రాజకీయానికి దిగబడి ఎట్టయినా సరే మనం ఈ పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండా ఎగరవేసినాము, ఇక్కడ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిది లేదు ఇంకా అని చూపించడానికి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ న్యాయపరంగా మనస్సాక్షిగా జరుగుతున్న ఎలక్షన్ లాగైతే కనిపిస్తలేదు. జనాలకు అర్థమవుతుంది కదా చూడటానికి. ఇవాళ 11 సీట్లు అని ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా మరి జనాలు వస్తుంటేనే తట్టుకోలేని పరిస్థితి. జనరల్గా అయితే ప్రభుత్వం ఏం చేయాలి తెలుసా, సమీక్ష చేసుకోవాలి. 30 years 40 years నేను ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఏం జరుగుతుంది అసలు అప్పుడే కంపారిజన్కి వచ్చారా? గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అప్పుడే కంపేర్ చేస్తున్నారా? అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా పోతే ఇంతమంది వస్తున్నారా? అసలు మనం సరిదిద్దుకోవాల్సింది ఏంటి? మనం ఇచ్చిన హామీలు ఏంటి? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ కొత్త పలుకులో సరే ఆయన ఏ రకంగా రాసినా కూడా టోటల్గా వాస్తవాలు అయితే రాసింది కదా. సరే బిహైండ్ ద ఏదైనా లాజిక్ ఉండొచ్చు. ఇవాళ ఎమ్మెల్యేలు అనే వాళ్ళు ఏ రకంగా ప్రజల్ని పీడ్చుకు తింటున్నారనేసి ఆయనే రాసిండు. ఆయన కొత్త పలుకు దాంట్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసిండ్రు కదా. అమరావతి గురించి కూడా రాసిండ్రు కదా. ఇలాంటి నేపథ్యంలో ఇలా పత్రికలే అంటే మీకు అనంగి పత్రికలే ఈరోజు అసలు కథ ఏందని తీసి బయట పెడుతున్న నేపథ్యంలో ఇవాళ మనం ఏదో ఒకటి చేసి పులివెందుల ఎలక్షన్ గెలిచేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవకూడదు. వైసీపీ గెలిస్తే ఇప్పుడు ఏమైనా కూటమి ప్రభుత్వం కూలిపోతుందా? అసలు భయం ఎందుకు? ఇప్పుడు 11 అని ఎద్దేవా చేస్తున్న వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ అనుకోండి ఒక జెడ్పీటీసీ పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక జెడ్పీటీసీ గెలవడం వల్ల వైసీపీకి తిరిగి ప్రభుత్వంలోకి ఇప్పుడైతే రాదు కదా. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకోవడం వల్ల మరో 4 ఏళ్ల తర్వాత పులివెందుల కడప జిల్లా మొత్తము మళ్ళీ టీడీపీ గెలవదు కదా. ఎన్ని మార్పులు ఉంటాయి 4 సంవత్సరాల తర్వాత? ఈ ఒక్క బేసిక్ కామన్ సెన్స్ను మర్చిపోయి చేస్తున్న అరాచకాన్ని చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు, ముక్కున వేలేసుకుంటున్నారు. ఏందిది ఇంత అరాచకం ఏంది? అంటే ఇటు పోలీసులకు బాధ్యత లేదా? అరే ఓటర్లు వచ్చి వాళ్ళు ఒల్లి చేస్తారు, మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి. సరే మీరు ఆఖరికి చేసి తిప్పలు పెట్టడానికి ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు వచ్చి ఓటు వేయాలనుకుంటున్న నేపథ్యంలో వాళ్ళని డైవర్ట్ చేయడం కావచ్చు, ఇంకా టైం కాలేదని చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద దాడి చేయడం కావచ్చు, వాళ్ళని బెదిరించడం కావచ్చు, ఇది పోలీసులు చేయాల్సిన పనేనా? ఆ ఎస్పీ ఏం చేస్తున్నాడు? సరే వీళ్ళంటే ఎలక్షన్ కమిషన్ అయినా ఏం చేస్తుందో నిద్రపోతుందా? అంత అయిపోయిన తర్వాత మేల్కొంటుందా? దాని తర్వాత ఏమీ కాలేదు, ఏమంటే చూడు చిన్న చెదురు సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పుకొస్తారు. ఇట్లా ఉంటే రేపు రాజకీయాలన్నా కూడా ఎలక్షన్లు అన్నా కూడా ప్రజలకు అసహ్యం పుడుతుంది. ఎందుకు చేస్తారు తెలుసా? సబ్జెక్ట్లో అంటే మ్యాటర్ ఉంటే ఏది లేనప్పుడే పీక్స్ ప్రచారం అంటారు కదా, మ్యాటర్లో సత్తా లేనప్పుడు ప్రచారం పీక్స్లో ఉంటుంది అన్నట్టుగా ఇవాళ నిజంగానే కూటమి బాగా చేసి ఉంటే, నిజంగానే ఎమ్మెల్యేలు అక్కడున్న ఎమ్మెల్యే బాగా చేస్తున్న కాన్స్టిట్యున్సీ ఏమున్నా కూడా ఈజీగా వచ్చి వేస్తారు కదా. దీనికోసం ఇంత నాకు ఇప్పటికి అర్థం కాని వచ్చింది, ఇంకెంత మారరా? ఇంత టెక్నాలజీ వస్తుంది, మనుషులు ఎంతో అప్డేట్ అవుతున్నారు, కానీ రాజకీయంగా మాత్రం ఎందుకు అప్డేట్ అవుతలేరు? ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అధికారులు అప్డేట్ అవ్వరు, రాజకీయ నాయకులు అప్డేట్ అవ్వరు. ఇక్కడ అప్డేట్ అవ్వాల్సిందంటే ప్రజలే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే ఇట్లాంటివి. అంటే ఇలాంటి అరాజకాలు అంటే మళ్ళీ కూడా రాయలసీమ ప్రాంతము దట్టు కడప పులివెందలు అంటే చాలా వరకు సినిమాలు అక్కడే తీసి మోస్ట్ బ్యాక్డ్రాప్ అంతా కూడా ఫ్యాక్షనిజం పులివెందులు అని అంటారు. అలాంటిది ఈరోజు ఏందనంటే ఎప్పుడో మర్చిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ లేపినట్టుగా అయిపోయింది, సెంటిమెంట్ను రెచ్చగొట్టినట్టుగా అయింది. సో కాబట్టి ఎవరు అప్డేట్ కావాల్సిందంటే ప్రజలే అప్డేట్ కావాలి. ప్రభుత్వాలు ఎప్పుడు 5 ఏళ్లకోసారి మారినా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ తీరును మార్చుకోవాల్సిందే. రేపు ఇప్పుడు టీడీపీ చేసిన అరాచకము రేపు ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ వైసీపీ చేయకూడదు కదా. ఇది మార్చుకోకపోతే ఇంకెప్పటికి ఇదే ఉంటుంది. నువ్వు వస్తా నేను కొడతా, నేను వస్తా నిన్ను కొడతానంటే ఇంక అది ఎప్పటికీ తీరు మారదు. సో ఇప్పటికే వ్యవస్థ అంతా కూడా ఎంత భ్రష్టు పట్టిందనడానికి ఈరోజు పులివెందులలో జరుగుతున్న అరాచకము, పులివెందులో జరుగుతున్న నీచ రాజకీయమే ఎగ్జాంపుల్ అని చెప్పాలి.